UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మూర్తి. హ్యాట్స్ ఆఫ్ పృథ్వీ. చిన్నప్పుడు ఎప్పుడో చరిత్రలోను చందమామ కథలోని చదివాం ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం. అసలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత స్మూత్గా ఎలా రన్ చేస్తున్నావురా? ఇలాంటివి చేయాలంటే మనీ కాదు, మనసు ఉండాలి. అది పృథ్వీకి ఉంది. నాకు కూడా చేయాలనిపిస్తుంది, కానీ ఎక్కడ? ఈ ఫ్యామిలీ డ్యూటీ వీటితో సరిపోతుంది. ఇది కేవలం నా థాట్ మాత్రమే. మీలాంటి ఫ్రెండ్స్ సహకారం ఉండబట్టే నేను నడపగలుగుతున్నాను. మేమే హెల్ప్ చేసాం. ఫైనాన్షియల్గా ఎప్పుడు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు కదా. మారల్ సపోర్ట్ ఇస్తే చాలు. మనీ దానంతటదే సెట్ అవుతుంది. ఇలాంటి దానికి డబ్బు కాదు కావాల్సింది, దమ్ము. సరే వెళ్దామా? మీరెక్కడికమ్మా? పర్సనల్. సారీ ఫ్రెండ్స్, తనకు టైం ఇచ్చా. ఓ బాయ్ బాయ్. ఏంట్రా వీడు ఒక పక్క మీడియాలో పనిచేస్తూ ఇంకో పక్క ఈ ట్రస్ట్ మేనేజ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ టైం ఎలా వేస్తున్నాడు? దట్ ఈస్ పృథ్వీ, ద పర్ఫెక్ట్ మ్యాన్. ఎనీవేస్, కాఫీ తాదా? ఎస్ డాక్టర్, వీక్లీ వన్స్. జస్ట్ 1 hour విజిట్ చేస్తే చాలు. మా ఆశ్రమంలో పెరిగే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరిగే పిల్లల్లాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. దానికి మీరు కోఆపరేట్ చేస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఏంటి? ఏం లేదు, ప్రతి అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ సినిమాల్లో హీరోలాగా అందంగా ఉండాలని కలలు కంటుంది. కానీ నేను రియల్ హీరోనే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఏంటి పృథ్వీ, నేను ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిన రియాక్షనే లేదు. హలో, అసలు ఏమైంది? ఆలోచిస్తున్నాను. పెళ్ళి ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకుందాం అని ఆలోచిస్తున్నావా? కాదు, ఎక్కడి నుంచి ఎలా మొదలు పెడదామా అని. ఏంటది? కలుపు తీయడం. మొదలెక్కడుందో కనుక్కొని కోకటి వేళ్లతో సహా పీకేయాలి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు పృథ్వీ. మనం మొదలుపెట్టిన ప్రోగ్రాం గురించి. సార్, ఇప్పటి వరకు ఉన్న ఫండ్స్తో MBA స్టూడెంట్స్కి ఫీజులు, కంప్యూటర్ క్లాస్కి కావాల్సిన సిస్టమ్స్ తీసుకున్నాం సార్. ఇవిగో వాటి తాలూకు బిల్స్. నో ఇట్స్ ఓకే. ఇంకా అమౌంట్ కావాలంటే వీకెండ్లో అరేంజ్ చేస్తాను. ఓకే? అలాగే సార్. మీరు ఆ బిల్స్ అన్ని మా ఆడిటర్కి పంపించేసేయండి. సరేనమ్మా. చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ని ఫండ్స్ కోసం కలుస్తానన్నా ఏమైంది? అదే, పార్టీ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళారు. వచ్చిన తర్వాత కలుద్దామన్నారు. ఓకే. హలో, నేను క్రాంతిని. చెప్పు క్రాంతి. డిస్టర్బ్ చేసానా? నో చెప్పు. కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. ఇప్పుడు కుదురుతుందా? ఓకే, ఎక్కడున్నావు? సిటీలో చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్కి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే వాటన్నిటిని ఇన్స్పెక్ట్ చేసే స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల వాటిలో పేరున్న కంపెనీలు నమ్మకంతో వదిలేసి చిన్న కంపెనీలు మాత్రం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నమ్మకానికి ఇన్స్పెక్షన్కి సంబంధం ఏమైనా ఉందా? ఉంది, లేకపోతే నేను పిలిచేవాడినే కాదు. కానీ ఏ నమ్మకంతో అయితే వాటిని వదిలేస్తున్నారో ఆ నమ్మకాన్ని ఈ కంపెనీలు అడ్డం పెట్టుకొని లోవర్ మిడిల్ క్లాస్ యూత్కి అందుబాటులో ఉండే డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటావు? డాక్టర్ రావుస్ ఫార్మస్యూటికల్స్, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. అందులో ఎంటర్ అవడం ఎవడి వల్ల కాదు. ఇదే నిజమైతే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. వాళ్ళ కంపెనీలోకి ఎంట్రీ ప్రూవ్ చేయలేమని నువ్వే అంటున్నావు. బట్ ఒకే ఒక మార్గం ఉంది. వాళ్ళు తయారు చేసింది ఎక్కడో చోట అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు కదా. ఆ ట్రాఫికింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టగలిగితే. కనిపెట్టగలం. ఎలా? పేరు ప్రచండ, సొసైటీలో పెద్ద మనిషి, చీకటి వ్యాపారానికి చిరునామా. ఇతనికి కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కూడా ఉంది. అక్కడ ఎంతమంది లేబర్స్ పనిచేస్తున్నా ఆ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇన్కంప్లీట్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ వీళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్నీ అంతే. డ్రగ్స్ బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ టైకూన్. అందుకే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. డాక్టర్ రావు ప్రచండాకి వీడే అండ. పొలిటికల్గా, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్. వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. తను అనుకునేది సాధించేంత వరకు తను నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీడు. ఈజ్ వెరీ డేంజరస్. వెల్ డన్ క్రాంతి, వెల్ డన్. రేపే మనం వెళ్తున్నాం. రేపే బ్రేకింగ్ న్యూస్తో వాడికి బేడీలు వేయిస్తున్నాం. ఓకే? ష్యూర్, సీ యూ. విల్ డూ ఇట్. యుద్ధం ఒక మాటతో ముగించు, చట్టం నిజమైనదే రచించు. చరిత్రలో నిన్ను మించే చాణక్యుడే లేదురా. పరాజయం అన్న మాట సమాధిగా మార్చరా. పోరాటం ఓడందాలి.
అంతలా నింగే దద్దరిల్లేలా లోకం చాటి చెప్పేలా నువ్వే ఆదర్శంగా పద నువ్వు పద అంటే జ్వాలై నువ్వు పద పద నువ్వు పద అంటే జ్వాలై నువ్వు పద ప్రాణాలే పోయేలోగా మార్చాలి ఈ జనాన్ని రిలాక్స్ క్రాంతి, ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నావు? అంత పర్ఫెక్ట్గానే చేసాం కానీ కూల్ మ్యాన్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నిజమే, కానీ నాకు కొంచెం టెన్స్గానే ఉంది. నువ్వు టెన్షన్ కాకు, వీల్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్. ఆ రావుగాడికి రావు కాలం వచ్చేసింది. నీ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. వెల్ డన్. కమాన్, వర్క్కి రిలాక్స్కి మధ్యలో కాఫీ తాగాలి. కాఫీతో టెంపరీ రిలాక్స్ అవ్వడం తప్పితే టెన్షనే. థ్యాంక్ యూ, నా టెన్షన్కి టెంపరీ రిలీఫ్ ఇచ్చావు. థ్యాంక్స్. టోటల్ రిలీఫ్ కావాలంటే జాబ్ మానేస్తే సరి. నో, ఐ కాంట్. అదే ఈ జాబ్లో ఉన్న గ్రేట్నెస్. లుక్ క్రాంతి, రేపు మన ఆపరేషన్ యాజ్ ఇట్ ఈస్గా టెలికాస్ట్ అవుతుంది. యూ డోంట్ వరీ. యా, హోప్ఫుల్లీ. హాయ్. హాయ్ మూర్తి. ఏంటి సీరియస్ టాపికా సీక్రెట్ టాపికా? మీ పోలీస్ వాళ్ళు మా మీడియా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇంకేముంటుందండి? వావ్, అయితే మీ ఆకలి బాగా తీరుతుందన్నమాట. అదేంటో నాకు చెప్పొచ్చుగా. అయ్య బాబోయ్, పోలీస్ వాళ్ళని అస్సలు నమ్మకూడదు. హా, అయితే సరే, నేను వెళ్తాను. అరేరే, నేను మాట్లాడుతుంది మీ గురించి కాదండి, సెల్ఫిష్ వాళ్ళ గురించి. మ్యాటర్ ఏంటంటే ఆ రా ఫార్మస్యూటికల్స్లో డ్రగ్స్, హెరాయిన్స్ గురించి రేపటి బ్రేకింగ్ న్యూస్. సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. సాయంత్రం డిన్నర్కి వస్తున్నావుగా. మాకంత అదృష్టం ఎక్కడ? పక్కన ఫంక్షన్ హాల్లో మినిస్టర్ గారు మనవరాలు పెద్ద మనిషి అయిందని ఫంక్షన్. అక్కడికి వీఐపీలు వివిఐపీలు వస్తున్నారు. మేము వెళ్ళి వీపీలా కాపలా కాయాలి. వీలుంటే వస్తాలే. బాయ్. యా, See you. బై, సీ యూ. లెట్స్ మేక్ మూవ్. యా. పద. ఓ షిట్. వావ్, పవర్ కట్ కొన్నిసార్లు అనుకోకుండా మంచి చేస్తుంది తెలుసా. ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ వర్క్ ని డిస్టర్బ్ చేసింది. పృథ్వీ, బయట బాల్కనీలో చాలా ప్లెజెంట్ గా ఉంది. కొంతసేపు సరదాగా మాట్లాడుకుందాం. కాదు తన్మయ్య, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్. ప్లీజ్, నా కోసం. ఎన్ని రోజులైంది చెప్పు. ప్లీజ్ పద. ఓకే. థ్యాంక్స్. రా పృథ్వీ, ప్లీజ్. అమ్మ కరెంట్ వచ్చింది. తమ్మి క్యాసెట్ ఏడి పెట్టు. ఏ క్యాసెట్? ఏ క్యాసెట్? ఏం వేషాలు ఇస్తున్నావా? 10 ఏళ్లుగా మా ఫార్మాసిటికల్స్పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క సాక్ష్యంతో చంపేస్తావా? చూడు, ఎగ్జామ్స్లో ర్యాంకు రావటం ముఖ్యం. ఆ ర్యాంకు ఎలా వచ్చిందన్నది ముఖ్యం కాదు. డాక్టరేట్లు, పిహెచ్డీలు, పాదవులు, ప్రజలు పైసలు కొడితే ఏం దొరకదయా ఈ దేశంలో? గసంటి నేను ఒళ్ళు పెద్ద కష్టమా? ఏం రావు సాబ్? బ్రేకింగ్ న్యూసే కాదు, లైఫ్లో ఏ బ్రేక్ వచ్చినా వద్దనకూడదు. ఇదో అందరూ పైసలు 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 అంటుంటే నువ్వు ఒక్కరి మూల కూర్చుంటే అయితే అదయా? నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఇక చెప్పు. నా గురించి నీకు సరిగ్గా తెలియక మాట్లాడుతున్నావు. నేనేంటో చెప్పనా? నేను చెడు వినను, చూడను, మాట్లాడను, కానీ చేయిస్తా. మీడియా పావురం లాంటిది. స్వేచ్ఛగా ఎగరటం మాత్రమే దానికి తెలుసు, కానీ కింద వేటగాళ్ళు ఉంటారని దానికి తెలియదు. పాపం, పక్షి కదా. యూర్ రైట్. మీడియా పక్షి లాంటిదే, కానీ పావురం కాదు, డేగ లాంటిది. తన కాళ్ళతో పాతాళంలో దాగి ఉన్న నిజాన్ని బయటికి లాగుతుంది. నేను కూడా మీ చీకటి జీవితాన్ని బట్టబయలు చేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. హాయ్ పృథ్వీ, ఏంటి మ్యాటర్? ఏం లేదు, పలకరించడానికి వచ్చారంతే. రా. సి, ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి, సెటిల్మెంట్ విత్ సైలెన్స్. 2, సెటిల్మెంట్ విత్ వైలెన్స్.
సారీ రా, వీళ్ళు చాలా మంచివాళ్ళు. భయమోర్కి వెళ్ళమన్నారు, నేను కొనలేమని చెప్పాను, నన్ను కొనేశారు. వదిలు నన్ను. గురువు గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. వచ్చినాది రావు గారు, నాకేనా? వావ్. పృథ్వీ, నీది భలే టేస్ట్ రా. హ్మ్? మా న్యూస్ జనానికి చేరాలంటే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఎలా లేదన్నా 12 గంటలైనా పట్టారు. కానీ నేను తీసే ఈ వీడియో సెండ్ అని ఒక్క బటన్ నొక్కానంటే క్షణాల్లో మొత్తం జనం అందరూ చూడొచ్చు. సో ఇప్పుడు నువ్వు ప్రెస్సే, నేను కూడా ప్రెస్సే. పృథ్వీ, నువ్వు ఎప్పటికైనా డేంజర్ అయినా. నువ్వు నేను చంపను. స్మార్ట్ గర్ల్. అయ్యా బ్లడ్ ఏ గారగా చచ్చిపోయినరా. మనకి ఇష్టమైన వస్తువు కనిపించకపోతేనే మనసులో ఉండదు. అలాంటిది మనుషులే దూరం అయిపోతే ఎలా ఉంటుందిరా? ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. నా వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన గిల్టీనెస్ నాకు ఇంకా పోలేదు. దీంట్లో నుంచి బయటపడాలన్నా, నా ఫ్రెండ్స్ ఆత్మలకు శాంతి కలిగించాలన్నా, చివరికి ఈ సమాజంలో ఉన్న కుళ్ళు కడిగాలన్న నా ఆశయం తీరాలన్నా, అలాంటి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అనిపించింది. మనిషి మాటతోనే బాధపడితే తప్పనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? అనుభవాల అభిప్రాయాన్ని మార్చేస్తాయిరా. నా సంగతి సరే, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? ఆఫీస్లో కొంచెం డబ్బు మిస్ అయిందిరా, బాస్ని రిక్వెస్ట్ చేద్దామని. ఎంత? 50,000 రా. సరేరా. థ్యాంక్స్ రా, వీలైన త్వరలోనే ఇచ్చేస్తాను. ఏం అవసరం లేదు. చందు, ఐ ప్రామిస్ యూ రా, ఎవరితో చెప్పను రా. జాగ్రత్త. అమ్మని బాగా చూసుకో. మీ అమ్మ 2 కిడ్నీస్ బాగా డ్యామేజ్ అయిపోయాయి. ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ. మీది డొనేట్ చేస్తే సరిపోతుంది. మ్యామ్, నా కిడ్నీ అయితే కష్టమేమో. సిస్టర్స్ బ్రదర్స్ అయినా ఓకే. వాళ్ళు కూడా ఇవ్వరు మ్యామ్. మా రిలేషన్లో ఎవరైనా డబ్బులు తీసుకొని ఇస్తారేమో ఒకసారి కనుక్కుంటాను. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఐ నో డాక్టర్, ఐ విల్ కాల్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చో. 2 కిడ్నీస్ చెడిపోయి డయాలసిస్ మీద బ్రతికే తల్లికి 1 కిడ్నీ డొనేట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. వాట్ పిటీ. కావాలంటే నా కిడ్నీ ఇస్తాను డాక్టర్. మా అమ్మ ఆపరేషన్కి అయ్యే డబ్బు ఇస్తారేమో కనుక్కోండి. ఏంటి, మీరంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఎవరు పడితే వాళ్ళకి ఏ కిడ్నీ పడితే ఆ కిడ్నీ పెట్టడం కుదరదు. బ్లడ్ టెస్ట్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు గో. పైగా కిడ్నీ డొనేషన్ ప్రమాదం కూడా. చూడు చందు, పిచ్చి ఆలోచనలు మానేసి ఆపరేషన్కి డబ్బు రెడీ చేయి. ఇప్పుడు మీ అమ్మ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పైగా స్పెషలిస్ట్ 2 డేస్లో US వెళ్ళిపోతున్నారు. యూ హ్యావ్ జస్ట్ 48 hours ఇన్ యూర్ హ్యాండ్. నిజమే డాక్టర్, కానీ ఉన్న పలంగా అంత డబ్బు అంటే. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా నా ఫీజ్, థియేటర్ రెంట్ నేను తీసుకోను. ఈ విషయంలో అంతకు మించి నేనేం చేయలేను చందు. ఐఎమ్ సో సారీ. రేయ్, బాస్ పోయినందుకు ఎడుస్తున్నావా? ఫేస్లో ఫీలింగ్ మార్క్స్లో బాబు చూడలేకపోతున్నాం.
2 డేస్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారురా. 2 days అంటే 48 hours. ఇన్ని రోజుల్లో చేయలేను నువ్వు కొన్ని గంటల్లో. అంత డబ్బు ఎలా రా? రే చందు, నీకు క్రాంతి తప్ప వేరే ఆప్షన్ లేదురా. అంత డబ్బు వాడి దగ్గర ఎక్కడిదిరా? ఉందో లేదో నీకు ఎలా తెలుసురా? అంజనా వేసావా? ఆక్టోపస్ని అడిగావా? డౌట్ పడకరా, ఫోన్ చేయి. ఎవడరా? క్రాంతిరా. నీ లక్ బాగుందిరా, అడిగి. హలో క్రాంతి. చందు, నాకు చిన్న హెల్ప్ చేయాలరా. హెల్పా? ఏంట్రా అది? ఏం లేదు, నా ట్రస్ట్కో 6 లక్షల రూపాయలు అవసరం ఉంది. నా ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని డబ్బులు ఇప్పిస్తావా? రే నీకు తెలుసు కదరా నాకు అంత సర్కిల్ లేదని. ఓకేరా, నో ప్రాబ్లం. ఎనీవేస్ నేను బయట ట్రై చేసుకుంటాను కానీ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఓకేరా, గుడ్ నైట్ రా. ఏమన్నాడ్రా? ఆడిది మన పరిస్థితేరా, ల్యాండ్ మీద లోన్ కావాలంట. ఓకే ఓకేరా, బాధపడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదురా. అయితే మనకు 12 లక్షలు కావాలరా అర్జెంటుగా. ఆపరేషన్కి 12 లక్షలు ఎందుకురా? 6 లక్షలే కదా. అరే మీ అమ్మ ఆపరేషన్ సరేరా, మరి నేను సింగపూర్ వెళ్ళాలిగా. ఇక్కడ మా మామకేం ఎయిర్లైన్స్ లేవు. అదేంట్రా, నీకు డబ్బు అవసరమా? బాగానే సంపాదించావు కదరా. లేదురా, అబద్ధం చెప్పాను. నా పరిస్థితి నీకన్నా వర్స్ట్గా ఉందిరా. మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను రా. ఇప్పుడు వచ్చిందిరా ఛాన్స్. ఒరే, అమ్మని ఎలాగైనా దక్కించుకోవాలి. ఏదైనా దారి చెప్పరా ప్లీజ్. ఎస్, ఏదైనా చేయాలరా. ఇమీడియట్గా 12 లక్షలు కావాలంటే ఏదైనా బ్యాంకు బుక్ పెట్టాలరా. అంతమించి వేరే దారి లేదు. నేను రెడీరా, ఏ బ్యాంక్ వేద్దామో చెప్పు. నేనేదో జోక్గా అన్నాను రా. జోక్ కదరా, నాకంత టైం లేదురా, అమ్మని కాపాడాలి. రేయ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవసరాలు అభిప్రాయాలు మార్చేస్తారా? అయితే అమ్మ కోసం రాబరీ చేద్దామంటావు అంతేనా? ఓకే, ఆల్రెడీ నేను ప్లాన్తో ఉన్నాను రా. నువ్వు కూడా తోడయ్యావు. సరే, హాయ్. సర్ప్రైజ్. పక్కనే పార్టీ, ఓ, దారిలో గుర్తొచ్చావు. సో ఐమ్ హియర్. అయితే తడిచిపోయాను. ఐ వాంట్ టు చేంజ్ మై డ్రెస్. ప్లీజ్. ठंडी सी इस रात को तेरी आंख में जलने दे, शोले जैसी तेरी बाहों में पिघलने दे, दिल की मेरी हर ख्वाहिश को पनाह मिल जाने दे, बस ये सारी लम्हों को जन्नत दिख जाने दे.
గుట్టులోన ఆడదాని నవ్వాలా ఆజా ధడక్ ధడక్ దాదిల్ ధడక్ ధడక్ దాదిల్ ధడక్ ధడక్ దాదిల్ ధడక్ ధడక్ దాదిల్ प्यारी 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 सी ये परछाइयाँ प्यारी 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 सी ये गुस्ताखियाँ प्यारी 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 सी ये परछाइयाँ प्यारी 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 सी ये गुस्ताखियाँ खंदेरी गला भूलते ఈ కొత్తరే నీకు హాయి నవ్వాలా ఆజా ధడక్ ధడక్ దాదిల్ ధడక్ ధడక్ దాదిల్ ధడక్ ధడక్ దాదిల్ ధడక్ ధడక్ దాదిల్ నా 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 ఓ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.